హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు. నేను మీ ఇందిరా. మామిడికాయలు అయిపోయేలోపు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఏంటంటే మామిడికాయ పచ్చి పులుసు. అది కూడా మనం మామిడికాయని కాల్చుకొని చేసుకుంటాము. స్మోకీ ఫ్లేవర్తో సూపర్ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ రాసుకొని ఈ మామిడికాయని కాల్చుకోవాలి. కాల్చుకుంటే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయని నేను పుల్కా మేకర్ మీద పెట్టుకున్నాను. ఈ మామిడికాయతో పాటు పచ్చిమిర్చి కూడా కాల్చుకుంటున్నాను. మన కారాన్ని బట్టి కాల్చుకోవచ్చు. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ పచ్చిమిర్చి మామిడికాయ కన్నా తొందరగా కాలుతాయి, అందుకని పచ్చిమిర్చి కాలగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ తొక్కంతా మొత్తం నల్లబడే వరకు కాల్చుకోవాలి. తిప్పుకుంటూ కాల్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పచ్చిమిర్చి చల్లారిపోయినాయి. వీటిని తొడిమెలు తీసుకోవాలి. తొడిమెలు తీసుకొని రోట్లో వేసుకుందాము. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 4-5 ఎల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ దొడ్డుప్పు వేసుకుంటున్నాను. ఇదే రోట్లో నేను బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. మీరు బెల్లం పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. వీటన్నిటిని దంచిన తర్వాత మామిడికాయ చల్లారిపోయింది కదా, ఇప్పుడు తొక్క తీసుకుందాము. ఇదిగోండి, ఈ మాడిన తోలంతా తీసేయాలి. పులుపంతా ఈ మామిడికాయతోనే అండి, ఇంకా చింతపండు లాంటిది ఏమీ వాడము. చాలా హెల్దీ అన్నమాట ఈ పచ్చి పులుసు. ఈ మామిడికాయని ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. కావాలనుకుంటే చేత్తో కూడా పిసికి చేసుకోవచ్చు. కొన్ని వాటర్ పోసుకుంటూ మ్యాష్ చేసుకోవాలి. ఈ మొత్తం అంతా మామిడికాయ పిప్పినంతా తీసేసుకోవాలి. తర్వాత దీంట్లో ఇందాక మనం దంచుకున్నాం కదా కారం, ఆ కారం కూడా వేసేసుకోవాలి. మనకు కావాల్సినంత మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని విడదీసుకొని వేసుకుంటే బాగుంటుంది. కావలసినన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇందాక కొంచెమే సాల్ట్ వేసాను కదా. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తోనే మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. కావలసినన్ని వాటర్ పోసుకోవాలి. అంటే టేస్ట్ చూసుకుంటూ పోసుకోవచ్చు. మన మామిడికాయ పుల్లదనాన్ని బట్టి వాటర్ పోసుకోవచ్చు. ఇందులో అన్నీ వేసేసుకున్నాం కదా, ఉప్పు కారం అన్నీ వేసుకున్నాము. బాగా కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. కావాలనుకుంటే ఇంకా వాటర్ కానీ లేదా సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. మీకు కూడా ఎలాంటి కల్తీ లేని ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పచ్చి పులుసులో వేసుకుందాము. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అంతే, టేస్టీగా పచ్చి పులుసు రెడీ అయిపోయింది. వేడి అన్నంలో అయితే సూపర్ ఉంటుందండి. మొత్తం అన్నం అంతా దీంతోనే తినేయచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.